నమస్కారం అండి. భక్తి ఆన్లైన్కు స్వాగతం. ముందుగా భక్తి ఆన్లైన్ వీక్షకులకు దీపావళి శుభాకాంక్షలు. మనం లక్ష్మీదేవి కటాక్షం 1లో దీపావళి రోజు ఎటువంటి పరిహారాలు పాటించాలో తెలుసుకున్నాం. ఇప్పుడు మరికొన్ని పూజా విధానాలను తెలుసుకుందాం. సంవత్సరం అంతా మీరు లక్ష్మీదేవిని పూజిస్తే ఎంత ఫలితం ఉంటుందో ఒక్క దీపావళి రోజు ఆమెను పూజిస్తే అంత మంచి ఫలితాలు మీరు పొందగలరు. దీపావళి రోజు లక్ష్మీ పూజ చేయటం వలన ధన ప్రాప్తి కలుగుతుంది. అలానే ఐశ్వర్య అభివృద్ధికి అవరోధాలు కలగకుండా ఉండాలి అంటే ఆ రోజు గణపతి పూజ చేయాలి. ఒక్క గణపతినే కాకుండా ఆ రోజు లక్ష్మీ గణపతిని పూజించాలి. అసలు లక్ష్మీ గణపతిని ఎందుకు పూజించాలి అంటే గణపతిని ఒక్కసారి ఆవాహనం చేసి పూజించి సంతోషపెడితే ఆయన అక్కడే కూర్చొని ఉండిపోతాడు. అంటే చంచల స్వభావం లేనివాడు. కానీ లక్ష్మీదేవి చంచల స్వభావం కలది. అంటే ఆమె ఎప్పుడూ ఒక్క చోటే ఉండదు. ఆమెకు ఏది నచ్చకపోయినా ఆమె అలిగి వెళ్ళిపోతుంది. అందుకే వీరి ఇరువురిని కలిపి పూజిస్తే లక్ష్మీదేవి అలిగి వెళ్ళిపోదాము అని నిలుచున్న ప్రతిసారి అమ్మా ఎక్కడికి వెళ్తావు తల్లి, కొంచెం సేపు కూర్చోమ్మా అని ఆమెను వెళ్లకుండా గణపతి ఆపుతాడట. అందుకే లక్ష్మీదేవికి ఎడమ భాగాన వినాయకుణ్ణి ఉంచి పూజించాలి అని చెబుతూ ఉంటారు. ఇలా వీరి ఇరువురిని కలిపి పూజిస్తే మీకు చింతలు తొలగిపోయి మీ ఇంటిలో చిరు జ్యోతులు వెలుగుతాయి. అలానే దారిద్ర్యం తొలగి భోగ భాగ్యాలు కలుగుతాయి. అలానే దీపావళి రోజున కుబేరుణ్ణి కూడా పూజించాలి అని చెబుతారు. ఆ రోజు కుబేరుణ్ణి పూజిస్తే కుబేరుడు అంతటి వాళ్ళు అవుతారు అని కూడా చెబుతూ ఉంటారు. సాధకులు దీపావళి అమావాస్య కోసం సంవత్సరం అంతా ఎదురు చూస్తూ ఉంటారు. ఈసారి ఆ అవకాశాన్ని చేజారిపోనీకండి. పూర్తి నిష్ఠతో ఈ క్రింద చెప్పిన పూజను చేసి అద్భుతమైన లక్ష్మీదేవి కృపను పొందండి. లక్ష్మీ అనుగ్రహం ఎవరికి వద్దండి, అందరికీ కావాలి. అసలు లక్ష్మీ అనుగ్రహం అంటే ఒక్క ఐశ్వర్యం మాత్రమే కాదు, ధనధాన్యాలు, ఆరోగ్యం, మనశ్శాంతి, పశు సంపద, ఇలా ఇవన్నీ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే కలుగుతాయి. అసలు దీపావళి రోజు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీపావళి యొక్క ముందు రోజున ఉత్తరేణి మొక్కని వేళ్లతో తీసుకుని వచ్చి మీ ఇంటిలో ఉంచుకోవాలి. మరునాడు ఉదయం అంటే దీపావళి రోజు ఉదయం ప్రాతకాలమున 4:30 నుండి 6 గంటల లోపు మీ పిల్లలకు చక్కగా తలకి ఒంటికి నువ్వుల నూనె రాసి బొట్టు పెట్టి హారతి ఇచ్చి ఈ ఉత్తరేణి మొక్కతో వారి తల చుట్టూ 3 సార్లు దిష్టి తీసి మనసులో మీ సంకల్పం చెప్పుకోవాలి. అంటే వీరికి ఎటువంటి అపమృత్యు దోషాలు ఉన్నా అవి తొలగిపోవాలి అని మనసులో చెప్పుకోవాలి. తరువాత వాటిని దక్షిణం వైపుగా వేయాలి. ఆ తరువాత మీ పిల్లలకు అభ్యంగన స్నానం చేయించి చక్కగా మంచి శుచి అయిన వస్త్రాలను వేయాలి. దీపావళి అంటే పెద్దల పండుగ. ఆ రోజున పెద్దలు మన ఇంటికి వస్తారు. అందుకే మనం ఆ రోజు సాయంత్రం ఆముదపు కర్రకు కానీ లేదా గోంగూర పుల్లకు కానీ లేదా చెరుకు కర్రకు కానీ నూనెతో ముంచిన గుడ్డను కట్టి వెలిగించి పెద్దలకు ఆ వెలుగును చూపుతూ వారికి మన ఇంట్లోకి ఆహ్వానం పలుకుతాం. వారి కోసం పిండి వంటలు వండి స్వీకరించమని చెబుతాం. ఇలా చేసి వారిని సంతోషపెట్టడం వలన వారి అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది. ఇక స్త్రీలు ఈరోజు చేయవలసిన ముఖ్యమైన పూజను తెలుసుకుందాం. ముందుగా దీపావళి రోజు సాయంత్రం మీ సింహద్వారం ముందు చక్కగా బియ్యం పిండితో ఒక పద్మం వేసి దానిపై ఒక అరిటాకును కానీ లేదా విస్తరాకును కానీ వేసి దానిపై ఒక 1/4 కిలో గోధుమలు వేసి ఆ గోధుమల పైన ఒక పెద్ద ప్రమిదను ఉంచాలి. ఆ ప్రమిదిలో పూర్తిగా నువ్వుల నూనె వేసి దీపాన్ని వెలిగించాలి. ఈ దీపం
మీ ఇంటిలోనికి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తున్నట్టుగా ఉండాలి. ఈ దీపం రాత్రంతా వెలిగేలా చూసుకోవాలి. లేదా కనీసం తెల్లవారుజామున 4 గంటల వరకు అయినా వెలిగేలాగా చూసుకోవాలి. దీపావళి రోజు రాత్రి లక్ష్మీదేవి సంచరిస్తూ ఉంటుంది. ఏ ఇంటి ముందైతే రాత్రంతా దీపం వెలుగుతుందో ఆమె ఆ ఇంటిలోనికి ప్రవేశిస్తుంది. మరునాడు ఉదయం మీరు నిద్ర లేచి శుచిగా స్నానం ఆచరించిన తరువాత ఆ గోధుమలను ఏదైనా పారే నీటిలో కానీ లేదా ఎవరో తొక్కని ప్రదేశంలో పక్షులకు ఆహారంగా వేయాలి. ఆ దీపాన్ని మీరు మళ్ళీ వాడుకోవచ్చు. ఇలా చేస్తే ఆ సంవత్సరం మొత్తం మీకు ఆర్థికంగా ఎటువంటి లోటు ఉండదు. అలానే మీకు ఎటువంటి అప్పుల బాధలు ఉన్నా అవి త్వరగా తీరిపోతాయి. ఈ పూజను ఎవరైతే దీపావళి రోజున చేస్తారో వారు ఆ లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులు కాగలరు. అలానే చాలా మంది దీపావళి రోజు రాత్రి 12 గంటలకు చేటలు శబ్దం చేస్తూ ఉంటారు. అంటే ఒక చేటతో మరొక చేటని కొడుతూ ఉంటారు. ఇలా చేటల శబ్దం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమట. ఆ శబ్దానికి ఆమె వారి ఇంట ప్రవేశిస్తుందని వారి నమ్మకం. ఇలా చేసినా కూడా వారు లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులు కాగలరు. మీకు ఎటువంటి సందేహాలున్నా మాకు మెయిల్ చేయండి. మరికొన్ని ఆసక్తికరమైన విశేషాలను తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.